హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఐఓటీ నోటీస్ బోర్డ్ అయితే ప్రాజెక్ట్ అయితే చేసాం. ESP8266 అండ్ I2C LCD మాడ్యూల్ని యూజ్ చేసుకుని. సో ఇప్పుడు మనం ఈ నోటీస్ బోర్డ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మన ఫోన్లో ఈ ఐపీ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మనం ప్రోగ్రామ్ అప్లోడ్ చేసిన తర్వాత సీరియల్ మానిటర్లో మనకి ఐపీ అడ్రస్ అయితే వస్తుంది. సో ఆ ఐపీ అడ్రస్ని మన క్రోమ్లో ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ అయితే ఇస్తున్నాను, హలో హాయ్ అని. సో ఇక్కడ మనకి నోటీస్ బోర్డులో వచ్చేసరికి హలో హాయ్ అని ప్రింట్ అవుట్ చూడండి. సో హలో హాయ్ అని ప్రింట్ అయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ మీ వర్క్స్ తెలుగు అని ఇస్తాను. సో ఇక్కడ మనకి మీ వర్క్స్ తెలుగు అని ప్రింట్ అవుతుంది. సో ఈ నోటీస్ బోర్డ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి వైఫై బేస్ మీద వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి ESP8266 అండ్ మన ఫోన్ వచ్చేసరికి ఒకే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే వర్క్ అవుద్ది, లేకపోతే వర్క్ అవ్వదు. ల్యాన్ కనెక్షన్ ద్వారా అయితే వర్క్ అవుద్ది ఇది. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సిన కాంపోనెంట్స్ గురించి అయితే తెలుస్తుందో. ఇక్కడ నేను I2C LCD మాడ్యూల్ అయితే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ESP8266 అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మన కనెక్షన్స్ కూడా చేస్తాం. కనెక్షన్స్ కూడా చాలా ఈజీ. LCD మాడ్యూల్లో గ్రౌండ్ పిన్ వచ్చేసరికి ESPలో గ్రౌండ్ పిన్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో గ్రౌండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి VCC పిన్ వచ్చేసరికి 3.3 voltsకి అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. SDA పిన్ వచ్చేసరికి ఇక్కడ మనకి SDA పిన్ ఉంది చూసారా, ఇక్కడ SDA పిన్ వచ్చేసరికి నేను D2కి అయితే కనెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ SCL పిన్ వచ్చేసరికి D1కి. సో ఇక్కడతో మన కనెక్షన్స్ అయితే అయిపోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మన టోటల్ కోడ్ వచ్చేసరికి. సో ఇక్కడ మీరు చేంజ్ చేయాల్సిందల్లా వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి చేంజ్ చేయండి, సరిపోద్ది. రిమైనింగ్ వచ్చేసరికి ఇక్కడ ఈ లైబ్రరీస్ వచ్చేసరికి డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ 2 లైబ్రరీస్ యొక్క లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గిటబ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ అప్లోడ్ చేసే ముందు మీరు యూజ్ చేస్తున్న బోర్డ్ టైపు అండ్ కామ్ పోర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ESP32కి అండ్ 826కి ఆర్డినోకి ప్రోగ్రామ్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోతే మన ఛానల్ ఆల్రెడీ వీడియో చేస్తే ఆ వీడియో చూడండి, సరిపోద్ది. సో ఇక్కడ మనకు ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అయింది కదా. ఒకసారి నేను రీసెట్ బటన్ క్లిక్ చేసి సీరియల్ మానిటర్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక IP అడ్రస్ అయితే వస్తుంది చూడండి. సో బాడ్ రేట్ కూడా కరెక్ట్గానే ఉంది. సో మళ్ళీ ఒకసారి రీసెట్ బటన్ అయితే ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఒక IP అడ్రస్ వచ్చింది కదా. ఈ IP అడ్రస్ని వచ్చేసరికి కాపీ చేసుకుని క్రోమ్లో వచ్చేసరికి పేస్ట్ చేయండి. సేమ్ వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అవ్వాలి. ESP32 అండ్ మనం యూజ్ చేసే డివైస్ వచ్చేసరికి సేమ్ వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ అవ్వాలి. సో ఇలా మనకి ఒక డాష్బోర్డ్ వచ్చింది కదా. ఇక్కడ నేను మీ వర్క్స్ అని సెండ్ చేస్తున్నాను డేటా. ఇక్కడ మనకి మీ వర్క్స్ అని ప్రింట్ అవుతుంది చూడండి డిస్ప్లేలో. సో ఇక్కడ మనకి మీ వర్క్స్ అని ప్రింట్ అయింది. ఇది అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట డిస్ప్లే. సో ఇక్కడ నేను హాయ్ అని సెండ్ చేస్తున్నాను చూడండి, హలో హాయ్. సో ఇక్కడ మనం సెండ్ చేసింది వచ్చేసరికి ఇప్పుడు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ సెటప్ వచ్చేసరికి బాక్స్లో అరేంజ్ చేసి మళ్ళీ ఒకసారి మన ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, టోటల్ సెటప్ అయితే ఈ బాక్స్లో ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఫోన్ ద్వారా అయితే కంట్రోల్ చేస్తాను ఇప్పుడు నోటీస్ బోర్డ్ని. సో ఇక్కడ మనకి నా నేమ్ అయితే ప్రింట్ చేస్తాను. ఇప్పుడు వేరాన్ని ప్రింట్ చేస్తున్నా.
సో ఇక్కడ మనకి ఇప్పుడు వేరా అని ప్రింట్ అవుతుంది చూడండి నోటీస్ బోర్డులో వచ్చేసరికి. సో ఇక్కడ వేరా అని ప్రింట్ అయింది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసరికి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్ సర్క్యూట్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ అయితే చెక్ చేయవచ్చు.